సరే ఏదేమైనా కానీ పార్టీలో అంటే ఫైనల్గా ఏంటంటే దీంట్లో మన కంక్లూజన్లో ఏంటంటే ఒకటైతే వాస్తవం, బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ వైఖరి కారణం. అంటే వాళ్ళు అభివృద్ధి చేశారు, సంక్షేమం అందించారు, ఇవి ఉన్నాయి. కానీ ఒక నియంతృత్వ పోకడలతో కూడినటువంటి వైఖరిని ప్రజలు హర్షించలేదు. దానితో వారిని ఓడించి కాంగ్రెస్ ప్రజారంజకమైన పరిపాలన అందిస్తుంది, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మరి సంవత్సరంన్నర కాలంలో పరిపాలన విధానపరమైనటువంటి లోపాలు, వాటితో కాంగ్రెస్ పార్టీకి ఒక డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీ ఆ లోపాలని అంటే వాళ్ళు చేసినటువంటి లోపాలని సరిదిద్దుకోకుండానే, ఆ లోపాలను తెలుసుకోకుండానే, బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులని వాళ్ళు గ్రహించుకొని మార్పు చెందకుండానే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతూ వీళ్ళని తప్పు తెలుసుకోకుండానే వాళ్ళు ఫెయిల్ అవటం వలన వీళ్ళు ఇంకా కూడా ఆ పాత నియంతృత్వపు వైఖరి విధానాలతోటే ముందుకు వెళుతున్నారు. వీళ్ళకి ఇంకా మార్పు రాకుండానే, తప్పు తెలుసుకోకుండానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తుంది అని ఒక కామన్ మ్యాన్గా చాలామంది, అంటే ప్రభుత్వాలు రెండూ బాగుండాలి, ఎవరు అధికారంలోకి వచ్చినా బాగుండాలి, ఎవరు అధికారంలో ఉన్నా కానీ ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించడం అనేటువంటిది అవసరం. అందుకు వాళ్ళలో ఉన్నటువంటి నియంతృత్వ పోకడలు కావచ్చు, లేక అవినీతిపరమైనటువంటి అంశాలు కావచ్చు, లేక ఇతర తప్పులు పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకు వెళ్ళటం అనేటువంటిది వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత. ఆ బాధ్యతని ఇంకా రూట్లోకి రాలేదు అని అయితే అభిప్రాయం ఉంది నందు. ఇది ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించినటువంటి అంశం.